సార్ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్ అండి. నేను తిలక్ నగర్ బస్తీ ప్రెసిడెంట్, అంబర్పేట మండల్ మాది, ఇక దగ్గరలోనే. అయితే కొన్ని రోజులుగా మాకు మా బస్తీకి ఒక సమస్య వచ్చి పడదు సార్. శ్యామరావు అనే వ్యక్తి, జీబీ శ్యామరావు అనే వ్యక్తి, నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని అని చెప్పుకుంటూ కొన్నేళ్ళ నుంచి మా మీద జులుం చేసుడు స్టార్ట్ చేశారు సార్. అయితే ఇప్పుడు కూడా జులుం అట్లనే కొనసాగుతుంది. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్కి సంబంధించిన భూములు కబ్జా చేశారు. నల్లపోచమ్మకు సంబంధించిన గుడి, దాని జాగా అదంతా కబ్జా చేసి ఇప్పటికి కూడా కొనసాగుతుంది సార్. దాంట్లో 2007లో మా బస్తీ గతంలో ఉన్న ప్రెసిడెంట్ గారు వాళ్ళు జడ్జిమెంట్ తెచ్చిర్రు. ఇది వీళ్ళు అప్పీల్ చేశారు అనమాట. శ్యామరావు అప్పీల్ చేసి నాకు ఈ జాగా నాకు కావాలా అది అని అంటే గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది, నీకు సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే కింది స్థాయి అధికారులు అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేరు సార్. పట్టించుకోకపోతే ఇక అది అట్లనే కొనసాగింది. దాని కబ్జాల మీద కబ్జా చేసేసి కట్టడాలు ఇవన్నీ కట్టిండు అనమాట. ఈయన ప్రధాన ఆదాయం ఏంటంటే ఆ గుడిలో వచ్చిన సొమ్ము ఈయన ప్రధాన ఆదాయం అనమాట, ఇంకా వేరేది ఏం లేదు. అయితే నేను మళ్ళీ ఇది ఎందుకు అధికారులు ఇది వదిలిపెట్టిరని చెప్పేసి 2024లో పోయిన సంవత్సరము రిట్ పిటిషన్ వేసిన సార్. పబ్లిక్ తరపు నుంచి, అందరి తరపు, బస్తీ తరపు నుంచి రిట్ పిటిషన్ వేసిన. అది ఇంకా కొనసాగుతుంది. సకాలంలో అధికారులు స్పందించలేరు. శ్యామరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేడు సార్. ఇప్పుడు ఏ పార్టీ అంటే ఆ పార్టీకి వెళ్తుంటాడు అనమాట. గతంలో కాంగ్రెస్లో ఆయన పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ వెలేసిన నాయకుడు సార్ ఆయన. ఎందుకంటే 2004లో అప్పుడు టికెట్ కోసం ఏదో ప్రయత్నించిండంట. అప్పుడు అంటే మా పెద్దవాళ్ళు చెప్తుంటారు ప్రయత్నించారంట. అప్పుడు మన ఎవరు వెంకటస్వామి గారు, కాకా గారు, వారి ఫోటో పెట్టి కాలబెట్టేసిండంట, శివయాత్ర తీసిండంట చెప్తుంటారు అనమాట. అట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి విలేసిన వ్యక్తి అతను. అయినా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయనకు సహకరించే నాయకులు కూడా ఇప్పుడు రేపటి రోజున కార్పొరేటర్ ఎవరో ఎన్నికవుతారు కదా సార్, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. అయితే వాళ్ళకి అందరికీ మొరబెట్టుకున్నా కూడా జర వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ అనమాట. ఈయన మీద నేను కాంగ్రెస్ అని చెప్పుకుంటారు, వాళ్ళంతా ఒక బ్యాచ్. పబ్లిక్ ఎటువంటి ఎవరు సహాయం చేయరు సార్. అది పరిస్థితి. ఇలాంటి ఆగడాలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే కదా ఇక్కడ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఏంది ఇక్కడ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారు సార్. ఇంకా పైసాయి అధికారుల, పైసాయి నాయకుల వరకు వెళ్ళలేదు ఇంకా ఈ ఇష్యూ అనేది. ఎందుకంటే ఈ కింది స్థాయి నాయకులు, నేను కార్పొరేటర్ పోటీ చేస్తా అలాంటి నాయకులు ఎవరే కానీ ఈ ఇష్యూ అక్కడ దాకా తీసుకెళ్ళట్లేదు అనమాట. తీసుకెళ్ళకుండా ఇక్కడికనే దబాన్ చేసి ఏదో సెట్ చేసేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట. అయితే అందువల్ల ఇది ఇంకా మరుగున పడుతుంది రాను రాను. అయితే ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళిన, ఎవరికి కొండ సురేఖ మేడం దగ్గరికి వెళ్ళిన. కొండ సురేఖ మేడం గారు స్పందించారు. వారు లెటర్ మీద సైన్ చేసి ఇచ్చారు. మళ్ళీ వెంబడే నేను తీసుకెళ్ళి ఎండోమెంట్లో సబ్మిట్ చేసిన. ఇక్కడ ప్రజావాణి కూడా వచ్చిన సార్ దగ్గరికి వస్తే సార్ గారు కూడా స్పందించి, చెన్నారెడ్డి సార్ గారు అక్కడ రాసిరు. ఎండోమెంట్ వాళ్ళు ఏమంటారంటే మీరు ఎవరితో పెద్ద హయ్యర్ అఫీషియల్స్ సంతకం పెట్టాలా, అదేంది తీసుకొని రావాలి, లెటర్ తీసుకొని రావాలా, అప్పుడే మేము స్పందిస్తాము అది ఇది అని చెప్పేసి అని అంటారు సార్ ఎండోమెంట్ వాళ్ళు. అయితే ఎండోమెంట్ వాళ్ళు కూడా ఏం చేశారు సార్, ఈ టెంపుల్ ట్రస్ట్ బోర్డు అని చెప్పేసి గత సంవత్సరం మేము పెట్టుకున్నాం సార్. గత 8 సంవత్సరాల నుంచి లేకుండే, ఎవరు లేరు కాబట్టి మా బస్తీ కమిటీ నుంచి బస్తీ వాళ్ళకి ఇవ్వండి, టెంపుల్ది బాగు ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం సార్ అని చెప్పేసి పెట్టుకుంటే మళ్ళీ దొంగ చేతికే తాళాలు ఇచ్చారు సార్. వారికి ట్రస్ట్ బోర్డు కేటాయించారు శ్యామరావు గారి టీంకి. వాళ్ళ శ్యామరావు గారు కాకుండా అదేదో పేరుని ఉల్టా సీదా చేసి పెట్టి వాళ్ళ భార్య పేరు పెట్టిండు సార్. పెట్టి వాళ్ళ టీంకి మళ్ళీ తాళాలు, గుడి తాళాలు ఇప్పించండి సార్. ఇలా ఉంది సార్ ప్రభుత్వం. బస్తీ వాసులు బస్తీ తరపు నుంచి కూడా రిట్ పిటిషన్ వేసినాం సార్. మళ్ళీ ఒకసారి వెంబడే ఇది క్యాన్సిల్ చేయమని చెప్పేసి అధికారులకు కూడా మొరబెట్టుకుంటున్నాము. గత వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. నిన్న ఎండోమెంట్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నిన్న కలిసింది వారం రోజుల తర్వాత. సార్ ఇప్పుడు ఏమంటారు, రానున్న ఒక 15 రోజులలో బోనాలు ఉన్నాయి సార్. తర్వాత నిర్ణయం తీసుకుంటే సరిపోదు కదా సార్. బోనాల లోపల 2-3 రోజులలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోమంటున్నాం. ఈయన మీద ఇప్పుడు జడ్జిమెంట్ ఉంది, గతంలో జడ్జిమెంట్ ఉంది, ఇప్పుడు రిట్ పిటిషన్ వేసిన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులు జర స్పందించాలని చెప్పేసి కోరుతున్నా సార్ నేను.